చైనా వైరస్ ఈ రెండు పదాలు పక్కపక్కన పెట్టి చదవడం అంటే మనసు ఏమాత్రం అంగీకరించదని అంటారు. చదవాల్సి వస్తే మాత్రం ముచ్చెమటలు కన్ఫర్మ్ అని చెబుతుంటారు. కరోనా మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని చైనా వణికించింది అనే చెప్పాలి. ఆ వైరస్ పేరు చెబితే భూగ్రహానికే ముచ్చెమటలు అని చెప్పిన అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో చైనాలో మరో కొత్త వైరస్ తెరపైకి వచ్చింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లుగా చెప్పబడే చైనాలో మరో వైరస్కు సంబంధించిన చర్చ మొదలైంది. అయితే దాని తయారీకి గల కారణాన్ని చైనా చెబుతున్న విధానంతో ప్రపంచానికి మరో టెన్షన్ తప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది. దీంతో ఏమిటా వైరస్, దాన్ని అసలు ఎందుకు అభివృద్ధి చేశారు, దానికి చైనా చెబుతున్న కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. వివరాల్లోకి వెళ్తే హెబీ మెడికల్ యూనివర్సిటీలో చైనాలోని శాస్త్రవేత్తలు కేవలం 3 రోజుల్లో ఒక వ్యక్తిని చంపగల కొత్త వైరస్ను రూపొందించారంట. ఎబోలా వైరస్ను పోలిన ఈ సరికొత్త సింథటిక్ వైరస్ను తాజాగా సుమారు 10 చిట్టెలుకలపై ప్రయోగించారంట. దీంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో అవి 3 రోజుల్లోనే మరణించాయని చెబుతున్నారు. ఈ చిట్టెలుకలు చనిపోయిన తరువాత పరిశోధకులు వాటి అవయవాలను కోసి వైరస్ ప్రభావాన్ని విశ్లేషించారంట. ఈ సమయంలో గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేగులు, మెదడు వంటి కణజాలాలలో వైరస్ పేరుకుపోయినట్లు కనుగొన్నారని తెలుస్తోంది. దీంతో ఇది మానవుల్లో కూడా ఇదే స్థాయిలో వినాశకరమైన ప్రభావాలను చూపిస్తుందని అంటున్నారు. అయితే ఈ సింథటిక్ వైరస్ పై చైనా వెర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇందులో భాగంగా మనిషిపై ఎబోలా ప్రభావం, దానికి చికిత్సా మార్గాలను కనుగొనడమే ఉద్దేశంగా ఈ ప్రయోగం చేసినట్లు చెబుతున్నారు. దీంతో పొరపాటును కానీ ఉద్దేశపూర్వకంగానే కానీ ఈ వైరస్ ల్యాబ్ నుంచి జనాల్లోకి వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. కాగా అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలా వైరస్ ప్రాణాంతక వైరస్లలో ఒకటిగా పరిగణిస్తారనే సంగతి తెలుసు మనకి. ఇది చివరిగా 2014-2016 మధ్య తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనేక పశ్చిమ ఆఫ్రికా దేశాలను ప్రభావితం చేసింది, అనేక మరణాలకు దారితీసింది.